హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నటి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పళ్ళెంలో ఎర్రటి వస్త్రాన్ని మరియు ఒక వెండి వస్తువును బాలరాముడికి సమర్పించారు. మీరు కూడా చూసి ఉంటారు. యాక్చువల్గా అది ఏమై ఉంటుంది అని మీకు కూడా తెలుసుకోవాలనే కొంత ఆసక్తి ఉంటుంది. ఈ విషయం మనతో చర్చించడానికి వివరాలు అడిగి తెలుసుకోవడానికి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, బాలరామునికి ప్రధాని మోడీ గారు ఎర్రటి వస్త్రము మరియు వెండి వస్తువును సమర్పించడానికి గల రీజన్ ఏమై ఉంటుంది? విశిష్టత ఏమిటి? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? నరేంద్ర మోడీ గారు రామలాల్ విగ్రహానికి ప్రారంభోత్సవానికి పూజాకృతులు నిర్వహించడానికి అయోధ్యలో ఆ రామ మందిర ప్రవేశం ఆ ద్వారం నుంచి అలా వెళ్తూ ముఖద్వారం వరకు వెళ్ళేంత వరకు కూడా ఆ చేతిలో ఎర్రటి వస్త్రము, దాని మీద ఒక వెండి వస్తువు ఉంది. ఆ వస్తువు గొడుగు, వెండి గొడుగు, వెండి పందిరి అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. అది అలా పట్టుకొని వెళ్తూ ఒక సినిమాటిక్ వేవ్ అవుతుంది. అక్కడ లుక్ కూడా ఉంది. ఆయన అలా వెళ్ళడం, మన సినిమాల్లో హీరోగా అలా వెళ్తుంటే కరతార ధ్వనులు, ఏదో ఒక మానియా క్రియేటెడ్లో ఉంది. అది సో వాట్, అది సహజంగా అది కావాలని ఆయన చేయకున్నా కనిపించే వాళ్ళకి అలా కనిపిస్తుంది. ఒక మంచి బజ్ క్రియేట్ అయ్యింది అక్కడ కూడా. మంచిగా ఒక నరేంద్ర మోడీ గారు యావత్ హిందువుల ప్రతీకగా తను ఒక వస్తువును ఇంకా శుభకార్యం ఏంటి, శుభగడియలు కూడా చెప్పొచ్చు, శుభక్షణం కూడా చెప్పొచ్చు. 500 సంవత్సరాల నుంచి కలలు గంతున్నటువంటి ప్రతి హిందువుకు ఆ శుభతరుణంలో ప్రారంభం కావడానికి అతిరథ రథసారథిగా తానే అన్నయ్యి ముందుకు వెళ్తూ ఉంటే ఆ జరగబోయే మాత్ర కార్యక్రమం క్షణం రెప్పపాటు దూరంలో ఉంది అన్న ఉత్కంఠం ఒకవైపు, తాను తీసుకెళ్తున్నట్టు వస్త్రము అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ హాల్ అంటే హాల్గా అక్కడ చూస్తున్న టీవీలో చూస్తున్న వారికి కానీ, అక్కడ స్వయంగా మందిరం దగ్గర విశిష్ట అతిథులుగా కూర్చున్న వాళ్ళని కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. ఆ చేతిలో ఉన్న వస్తువు కానీ, ఆ ఎర్రటి వస్త్రము, తను కూడా ఒక అకుంఠితమైన దీక్షతోటి, ఒక దీక్షమైన పట్టుదలతో అలా వెళుతూ, ముఖంలో వచ్చస్సులోనూ నవ్వు, పట్టుదల, దాంతోపాటు తపస్సు అంటే నన్ను ఏదైతే నిర్విఘ్నంగా చేయాలని తపస్సు సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడో అది ఇంకొక క్షణాల్లో నెరవేరబోతున్నటువంటి శుభ పరిణామం ఆయన తెలిసిపోతున్నది. గమనించడానికి పెద్ద దూరం ఏమీ లేదు అని. నా రాముణ్ణి మనం యావత్ దేశం అంతా కొలవబోతుంది, దానికి నేను ఒక సంధానకర్తగా వెళ్తున్నాను. ఈ తాలూకా వేవు అలా నడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కానీ ఇంతకది ఏంటి, చాలామందికి అనిపించినా కూడా ఆ తొందరపాట్లను దాంట్లో అది మర్చిపోయిన మళ్ళీ ఎప్పటికి కూడా ఆ ఎర్రటి వస్త్రం ఏంటి, ఆ మీద ఉన్నటువంటి ఆ వస్తువు ఏంటి తెలుసుకోవాలని ఆతృత ఉంది. కానీ మనం సాధించిన విజయం రాముని ఆ లీలలో అది కొంచెం మర్చిపోయినట్టుగా ఉన్నా మళ్ళీ ఎప్పటికీ అది ఏంటో తెలుసుకోవాల్సి ఉంటే అని ఒక ఆలోచన అయితే అందరిలో ఉంది. దాన్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. వస్త్రం అంటే సహజంగా దేవునికి మనం కప్పుతుంటాం, బట్టలు పెడుతున్నట్టుగాను మీద కప్తారు, పెద్ద ప్రాముఖ్యత ఏం కాదు. కానీ ఆ వెండి పందిరి ఏదైతుందో అంబరిల్లా గొడుగులా ఉంటుంది. మనం చూస్తే సహజంగా ఎక్కువ రామునికి అయితే ఉంటుంది. ఎందుకంటే రాముడు సాధారణ మనిషి, వ్యక్తి, అంటే సహజ మనలా వ్యక్తి అయినప్పటికీ ఆయన ఒక రాజు, రఘువంశ రాజు. ఈ రాజులకు ఆ గొడుగు అనేది పరాక్రమ సింహానికి, వెలుక్కు, కీర్తికి, ప్రతిష్టకు, చక్రవర్తిత్వానికి ప్రతీకగా నిలబడుతుంది. అంటే ఆయన నీడలో ఈ రాజ్యమంతా, ఈ దేశమంతా సుభిక్షంగా ఉంది, ఈయనని ఈ నీడ కాపాడుతుంది. ఈ రాజు నీడ మనల్ని ఎలా కాపాడుతుందో రాజును ఈ కీర్తి ప్రతిష్టలు కాపాడుతాయంటే ఒక అంబరిల్లా చిహ్నంగా వాడడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఇక్కడ రాజుకున్నటువంటి సాంప్రదాయమే కానిది ఇక్కడ మన రాముడు, రఘురాముడు రాజు కాదా, రఘువంశ రాజుడు, అయోధ్య రాజ్యాన్ని పరిపాలించిన రాజుడు, దైవాంశ సంభూతుడు. ఇక్కడ మనకు దైవం, అప్పుడు దైవాంశ సంభూతుడు అయినప్పటికీ అతనికి కూడా, రాజవంశానికి కూడా అది చిహ్నంగా వాడుతుంటారు. కాబట్టి ఆ రామ్లాల్ విగ్రహానికి ఆ చిహ్నాన్ని తను బహుమతిగా ఇస్తున్నారు. సహజంగా ఈ సాంప్రదాయం మన దక్షిణాదిలో కనిపించదు. కానీ మనకు దక్షిణాదిలో ఎక్కువ ఏంటంటే కిరీటం దేవునికి ఏదైనా బహుమతికి ఇవ్వాల్సినప్పుడు కిరీటాలు చేయిస్తుంటాం.
మన సహజంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా ఏ దేవునికైనా సరే ఓ కిరీటము, కంఠహారాలు, రకరకాల ఆభరణ ఈ విధంగా మొక్కుగా చెల్లించుకుంటాం. వీలైతే కొందరు షడ్గోపురం చేయిస్తారు, కొందరు అభిషేక విగ్రహాలను చిన్న చిన్నవి చేయిస్తుంటారు. ఏ విధంగా ఇక్కడ సాంప్రదాయంలో కిరీటం ఎలా దేవునికి అలంకారంగా మనం చూపిస్తూ ఉంటామో, అక్కడ నార్త్లో కొంచెం ఏంటంటే రాజులకు కానీ ఈ రఘురాములకి ఇట్లాంటి పందిరి అంటాం, వ్యవహారిక భాషలో మన గొడుగు అంటాం. ఆ వెండి గొడుగుని దేవునికి అలంకారంలో ఆ పైన ఆ దేవ విగ్రహం మీద పెడుతుంటారు. సింహం ఆర్చి ఉంటుంది కదా, దాని మించి పెట్టడం ఉంటుంది. మనం సహజంగా చాలా పటాల్లో ఫ్రేమ్స్లో చూస్తే రఘురాముడికి పైన ఈ అంబ్రెల్లా ఉంటుంది. సో దాన్ని తాను తన ఇష్టదైవమైనటువంటి రామునికి అది కానుకగా, తన వ్యక్తిగత కానుకగా ప్రధానమంత్రి ఇచ్చినాడని తెలుస్తుంది. అది ఒక మంచి పవిత్రమైన వస్త్రంలో పెట్టుకొని తీసుకెళ్ళాడు. బాలరామునికి, రామ్లాలకు తన కానుకగా రామునికి మొక్కుగా సమర్పించుకోవడానికి చెప్పవచ్చు. అదంతే. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.